దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 31 డిసెంబర్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 107వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 107 and verse 7. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఒక నివాసపురము ఇంగ్లీష్లో హ్యాబిటేషన్ అంటే మీకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్, మీకు సౌఖ్యముగా ఉండే ప్లేస్, ఎక్కడైతే మీకు అంత హాయిగా ఉంటుందో ఆ ప్లేస్ని ప్రియ దేవుని బిడ్డలారా నివాసపురము అని తెలియబడుతుంది. హ్యాబిటేషన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరునట్లు వారిని దేవుడు నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. 2025 సంవత్సరంలోనికి రేపు మనం అడుగు పెడుతున్నాము. ఈ రాత్రి మనం అడుగు పెడుతున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు 2025 సంవత్సరము ఏమై ఉండాలంటే ఒక నివాసపురముగా నీకు ఉండాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ హీ లెడ్ దెమ్ ఫోర్త్ by the right way, and they might go to a city for habitation, for living, for comfort. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్న మనమందరము జాగ్రత్తగా గమనించాలి. ఈ ప్రార్థన మనము చేయాలి. ప్రభా, నన్ను నడిపించు ప్రభా, నివాసపురము చేరునట్లు నన్ను నడిపించు ప్రభా అని ఈరోజు ప్రార్థన చేయండి. 2025 సంవత్సరం అంతయు మీరు నివాసపురముగా, నీకు నివాసముగా, నీకు ఒక ఆశ్రయముగా, నీకు ఒక ఆరోగ్యముగా, నీకు ఒక భాగ్యముగా దేవుడు 2025 సంవత్సరాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడే నిన్ను నడిపించాలి. So it's called crossover night. 31st, God is going to cross you over. దేవుడు ఈ సాయంకాలము నిన్ను దాటినిస్తున్నాడు. 2024 నుంచి 2025 సంవత్సరంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. నడిపించినప్పుడు ఎక్కడికి నడిపిస్తున్నాడండి? నివాసపురములోనికి నడిపిస్తున్నాడు. ఎక్కడైతే నీకు అన్ని సౌకర్యములు ఉంటాయో, ఎక్కడైతే నువ్వు పని చేసుకుంటకు, నువ్వు బిజినెస్ చేటుకు, నీవు నీ కుటుంబాన్ని నడిపించుటకు, ప్రియ దేవుని బిడ్డలారా, నీకు అవసరమైనవన్నీ కలిగి ఉండమే ఒక నివాసపురము. హిందీ में पढ़ेंगे. वचन संहिता 107 और 7 वचन पढ़ रहे हैं. उनको ठीक मार्ग पर चलाया ताकि वे बसने के लिए किसी नगर को जा पहुंचे. देखो, बसने के लिए एक नगर को जा पहुंचे. प्रभु को धन्यवाद अदा करते हैं. बसने के लिए किसी नगर को जा पहुंचे. बसने के लिए मतलब जीने के लिए, जिंदगी जीने के लिए, खुशी से जीने के लिए, आनंद से जीने के लिए, भरपूर जीने के लिए. ప్రియ దేవుని బిడ్డలారా, నివాసపురం అనగానే సమృద్ధిగా జీవించడము, నివాసపురం అనగానే పాలు తేనె ప్రవహించే దేశము. ఓ దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి అదే జరుగుతుంది. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రార్థనలో పాల్గొంటున్న దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నివాసపురంలోనికి నడిపిస్తున్నాడు. కష్టంలో ఉన్న పురంలోనికి కాదు, నువ్వు బ్రతకలేని సంవత్సరానికి కాదు, నువ్వు బ్రతకగలే సంవత్సరంలోనికి నడిపిస్తున్నాడు. నీవు బిజినెస్ చేయగలే సంవత్సరంలోనికి నడిపిస్తున్నాడు. నువ్వు ఉద్యోగమును పొందుకునే సంవత్సరంలోనికి నడిపిస్తున్నాడు. నువ్వు సాధించుకునే సంవత్సరంలోనికి నడిపిస్తున్నాడు. నీకు సక్సెస్ అనే సంవత్సరంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొందామా? ప్రియ దేవుని బిడ్డలారా, నివాసపురములోనికి నన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. నివాసపురం అనగానే లైఫ్ సెటిల్మెంట్ అంటాం చూడండి. నీ లైఫ్ సెటిల్ అవుతుంది. సో 2025లో ఎంటర్ అవుతున్న నీవు ఒక లైఫ్ సెటిల్మెంట్కి ఎంటర్ అవుతున్నావు. నీ ఉద్యోగంలో సెటిల్మెంట్, నీ వ్యాపారంలో, నీ వివాహంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితము సెటిల్మెంట్లోనికి నడిపించబడుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నివాసపురంలోనికి
లోనికి, మా యొక్క హ్యాబిటేషన్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చాలిన దేవుడై ఉన్నావు తండ్రి. దేవా, ఈరోజు నీ బిడ్డలందరూ ప్రభా దేవా హ్యాపీ న్యూ ఇయర్లోనికి వెళ్ళాలని, కానీ ఈరోజు నువ్వు చెప్తున్నావు నాయన, నివాసపురములోనికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను, లైఫ్ సెటిల్మెంట్లోనికి నేను నడిపిస్తున్నానని మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ విషయంలో నాయన, జీవితంలో నాయన వారు సెటిల్ అవ్వాలో నాయన, దేవతని ఏ విషయాల్లో నాయన వారు ఇంకా సెటిల్మెంట్ కావాలో ఆ విషయాలన్నింటిలో ప్రభా వారు సెటిల్ అయినందుకు స్తోత్రం నాయన. ఆరోగ్య విషయంలో సెటిల్మెంట్ దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రం నాయన. వారు జాబ్స్లో సెటిల్మెంట్ మీరు దయచేసిన స్తోత్రం నాయన. వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా వారు పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మంచి ఉద్యోగంతో నీ బిడ్డలు తృప్తిపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు నాయన, బిజినెస్లో నాయన మంచిగా నాయన బిజినెస్ సక్సెస్లో సెటిల్ అవుట్ కృప దయచేసిన స్తోత్రం. చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేసిన వారు చదువులో మంచిగా సెటిల్ అవుట్కు కృప దయచేయండి నాయన. మంచి పొజిషన్లో నేను సెటిల్ అవుట్కు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాల్లో చదువుకుంటున్న, హాస్టల్స్లో చదువుకుంటున్న వారు అందరూ కూడా మీరు దీవించిన స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన నీ అందులో భయభక్తులు కలిగి పరిచయం చేయడానికి సహాయం చేయండి. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశం నిశ్చయంగా రక్షింపబడినందుకు స్తోత్రం నాయన. రక్షణ విషయంలో నాయన ఈ దేశాన్ని ప్రభా దేవాతని రక్షణ నివాసంలోనికి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ నామాన్ని మహిమపరుస్తూ మరొకసారి ప్రభా 24వ సంవత్సరంలో దాటి 25వ సంవత్సరంలోనికి ఈ దినాన మేము రాత్రి వేళ మేము దాటుతుండగా నాయన నివాసపురములోనికి దాటుతున్నాం నాయన. నివాస యోగ్యమైన జీవితంలోనికి దాటుతున్నాం నాయన. మంచి బ్రతుకులోకి దాటుతున్నాం ప్రభా. మంచి జీవంలోనికి దాటుతున్నాం నాయన. మంచి ఆరోగ్యంలోనికి మేము దాటుతున్నాం నాయన. మంచి ఐశ్వర్యంలోనికి దాటుతున్నాం. మంచి ఆత్మీయ జీవితంలోనికి దాటుతున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థించము. మమ్మల్ని శోధన తెగ కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.